హలో టెల్చీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్ 15. అండ్ ఈ ఎపిసోడ్ 15లో కూడా మీకు చాలా అంటే చాలా గ్రేట్ న్యూసెస్ ఉన్నాయి. లెట్ మీ టెల్ యూ, మీకు దీంట్లో ఉన్న న్యూసెస్ అయితే చిన్న చిన్నవి కాదు, ఆల్మోస్ట్ అన్నీ పెద్దవే ఉంటాయి. సో మీరు చూడకపోయి ఉంటే యాక్చువల్గా ఒకవేళ ఈ వీక్ వరకు వెయిట్ చేసి ఉంటే ఈ వీక్లో ఆల్రెడీ 3 days బ్యాక్ ఇంకొక ఎపిసోడ్ పెట్టారనమాట. సో యానిమే న్యూస్ది దాంట్లో కూడా బిగ్ యానిమేస్ ఉన్నాయి. సో అది కూడా చెక్ చేసేయండి, ఎపిసోడ్ 14. అండ్ ఈ 15లో కూడా మీకు క్రేజీ న్యూసెస్ ఉండబోతున్నాయి. సో కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, సో ఇటువంటి యానిమే న్యూసెస్ నేను పాత ఛానల్ ఉన్నప్పటి నుంచి రకరకాలుగా ట్రై చేసేవాడిని చెప్పడానికి. బికాస్ దానికి అంటే యానిమే న్యూసెస్ చెప్పడం నాకు ఇష్టం, బట్ ఎప్పుడూ కూడా పెద్ద సపోర్ట్ రాలేదు. బట్ ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం టెల్చీస్ యానిమే న్యూస్ ఎపిసోడ్స్ చాలా సక్సెస్ఫుల్గా మంచి వ్యూస్ తోటైతే కంటిన్యూ అవుతున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ. సో ఇదే కంటిన్యూగా అవ్వాలని కోరుకుంటున్నా. సో కాబట్టి మీరు కూడా ఇదే రేంజ్లో సపోర్ట్ చూపిస్తారని ఈ దీంట్లో ఫర్ ది ఫస్ట్ టైం నేనైతే ఒక టార్గెట్ పెడుతున్నాను అనమాట. సో సింపుల్ టార్గెట్ ఏంటంటే 200 లైక్స్ అయితే చేయండి, విచ్ ఈస్ ఆల్మోస్ట్ మన అన్ని వీడియోస్కి వస్తాయి. సో దీన్ని కూడా చేయండి. ఆ టార్గెట్ రీచ్ అయితే నెక్స్ట్ దానికి ఇంకొకటి పెడదాం. ఇక ఆలస్యం చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ విషయానికి వెళ్ళిపోతే షోషిమెన్ హౌ టు బికమ్ ఆర్డినరీ. సో ఈ సీజన్ 1 ఆల్రెడీ వచ్చిన విషయం తెలిసిందే. అంటే దీనికి సంబంధించి సీజన్ 2 అయితే మనకి April 5th రిలీజ్ కాబోతుంది అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. యాక్చువల్గా దీని మీద నేను ఫస్ట్లో ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత ఇది హ్యోకా క్రియేట్ చేసిన స్టోరీ హోకా క్రియేటర్ ఉన్నాడు కదా, సో తనే క్రియేట్ చేసాడని తెలియగానే ఇంట్రెస్ట్ పెరిగింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడైతే చెక్ చేసేస్తాను, మీరు కూడా చూసేయండి. హ్యోకాకి సీజన్ 2 ఇప్పటివరకు రాలేదు, బట్ దీనికి కూడా వచ్చేసింది. ఏం చేస్తాం. ఇక మనం నెక్స్ట్ విషయానికి వెళ్ళిపోతే అందరే డార్క్ ఎల్ఫ్. సో ఇది చూసుకుంటే ఒక కొత్త యానిమే అనమాట. April 6th రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి క్యూజువల్ రిలీజ్ చేస్తారు, అది స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. యా సరే, ఇక దీని గురించి ఎక్కువ వద్దులే కానీ నెక్స్ట్ ఇష్యూకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే డీమన్ స్లేయరే. సో డీమన్ స్లేయర్ 2 న్యూసెస్ ఉన్నాయి క్రేజీవి. వాటిలో ఫస్ట్ చూసుకుంటే డీమన్ స్లేయర్ అండ్ మేజర్ లీగ్ బేస్బాల్, ఈ రెండింటి మధ్య కొలాబరేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక చిన్న స్పెషల్ షార్ట్ ఫిల్మ్ అయితే రిలీజ్ చేశారు. దీన్ని ఊఫోడబుల్ యానిమేషన్ చేసింది. యానిమేషన్ మాత్రం చించేశారు. దీంట్లో బెస్ట్ క్లిప్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక తర్వాత నెక్స్ట్ న్యూస్ వెళ్ళిపోతే మళ్ళీ డీమన్ స్లేయరే. ఇది బిగ్గెస్ట్ న్యూస్ ఈ వీడియోలో. సో అది చూసుకుంటే డీమన్ స్లేయర్ రిలీజ్ డేట్లన్నీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇండియాలో చూసుకుంటే ఇది మీకు September 12th అయితే రిలీజ్ కాబోతుంది. ఎస్, మూవీ ఇన్ఫినిటీ క్యాజిల్ ఫస్ట్ మూవీ మనకు July 18th జపాన్లో రిలీజ్ కాబోతుంది కదా. సో 2 months గ్యాప్ తోటి September 12th మన ఇండియా, అమెరికా అండ్ ఆల్మోస్ట్ UK అన్నిట్లో అయితే రిలీజ్ అవుతుంది. సో చాలా టైం తీసుకుంటున్నారు. వరస్ట్ ప్రొడక్షన్ నన్ను అడిగితే. అంత పెద్ద యానిమేని అట్లీస్ట్ 1 week 2 weeks గ్యాప్స్తో రిలీజ్ చేస్తే లిటరల్లీ హిస్టరీ క్రియేట్ చేస్తుంది. అది బిగ్గెస్ట్ హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అన్నీ చెడగొట్టేటట్టున్నారు. 2 months గ్యాప్ ఏం చేస్తాం. సో ఇక మనం నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోతే ఇది నా ఫేవరెట్ న్యూస్ ఈ వీడియోలో. అదే ఫ్రీ రన్ బియాండ్ జర్నీస్ అండ్ సీజన్ 2 January 2026 కన్ఫర్మ్ అయిపోయింది. నేను 2026లో ఎక్కడో ఫాలో పెడతారేమో అని భయపడ్డా, బట్ జనవరిలోనే వస్తుంది, విచ్ ఇస్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ దానికి సంబంధించి ఇప్పుడు ఒక కొత్త క్యూవిజువల్ రిలీజ్ చేశారు. క్యూవిజువల్ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. టు బి హానెస్ట్, సింపుల్ క్యూవిజువల్ని కూడా బ్రహ్మాండంగా చూపించగలిగే యానిమే. అండ్ దానికి ఆ స్టూడియో మ్యాడ్ హౌస్ చేసే ఆ వర్క్ అయితే ఫ్యాన్ అయిపోయాను అంతే, అంతకంటే ఇంకేం చెప్పలేము. ఇక నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే కోలూన్ జెనరిక్ రొమాన్స్ యానిమే. సో ఇది చూసుకుంటే April 5th రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి కొత్త ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఇది చూడగానే మీరు అనుకోవచ్చు, ఇదేంటి బ్రో పాత యానిమేలా ఉంది కదా అని చెప్పి. వీళ్ళు ఆర్ట్ స్టైల్ అవన్నీ చూసి నేను ఫస్ట్ పాతదే అనుకున్నా. న్యూస్ చూసిన తర్వాత కొత్తదని తెలిసింది. సో చెక్ చేద్దాం ఇది ఎలా ఉండబోతుందో. ఇక మనం నెక్స్ట్ న్యూస్ వెళ్ళిపోతే విండ్ బ్రేకర్ సీజన్ 2. ఎస్, సో ఫైనల్లీ విండ్ బ్రేకర్ సీజన్ 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. April 3th అయితే ఇది రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ క్యూవిజువల్ రిలీజ్ చేశారు, స్క్రీన్ మీద చూపిస్తాను చూసేయండి. అంతేకాకుండా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు, అది కూడా చూపిస్తాను చూసేయండి. అండ్ చెప్తున్న ట్రైలర్ లుకింగ్ ఆసమ్. నాకు తెలిసి ఈ సీజన్ 2 అయితే గిట్టుగా ఉండబోతుంది విండ్ బ్రేకర్. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు కూడా చూసేశారు. సో ఆ స్టోరీనే ఇక యానిమేలో చూసేద్దరు. కానీ
ఇక మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే ద బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్. సో ఇది చూసుకుంటే ఏప్రిల్ 2వ తారీఖున రిలీజ్ కాబోతుంది. స్టూడియో ఏ గ్యాట్ నుంచి వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక కొత్త ట్రైలర్ రిలీజ్ చేస్తారు. స్క్రీన్ మీద చూపిస్తాం, చూసేయండి. పాత ట్రైలర్కే కొంచెం ఒక 10 సెకండ్లు ఎక్స్ట్రా పెట్టేసి కొత్త ట్రైలర్ వేస్తున్నారు. ఏం చేస్తారో చూద్దాం. నాకైతే కొంచెం డౌటే ఉంది. మొత్తం స్టిల్ ఫ్రేమ్సే ఉంటున్నాయి. బట్ స్టిల్ పేసింగ్ బాగుండి మంచి వాయిస్ యాక్టర్లు పడితే అట్లీస్ట్ చూడగలిగితే చాలు. ఎందుకంటే బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మాహ్వా నేను చదివిన వాటిల్లో. ఇక మనం నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే, సో ఇది న్యూస్ కంటే కూడా దీని గురించి నార్మల్గా మాట్లాడుకోవాలి. ఏంటంటే ఇప్పుడు దిస్ ఈజ్ సినిమా అని ఒక పోజ్ ఉంది. మీరు మీమ్స్లో వాటిలో చాలా చోట్ల చూశారు కదా. సో ఇప్పుడు అఫీషియల్గా గచ్చి ఒకటో చాప్టర్ 129లో ఇదైతే పోజ్ని రీక్రియేట్ చేశాడనమాట క్రియేటర్ ఒక క్యారెక్టర్ తోటి. అది కూడా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. డాసియా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా పెడతారని చెప్పి. సో ఐమ్ థ్రిల్డ్ అని చెప్పుకోవచ్చు అది చూడంగానే. సో ఇక మనం నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఇది ఇంకొక క్రేజియస్ట్ న్యూస్ అనమాట. ఈ వీడియోలో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి నచ్చిన న్యూస్ అదే. వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్, అక్టోబర్ 2025 అయితే వన్ పంచ్ మ్యాన్ సీజన్ 3 అయితే రిలీజ్ కాబోతుందన్నమాట. అంటే ఫాల్ 2025. దానికి సంబంధించి ఒక కేజువల్ రిలీజ్ చేశారు. ఆ కేజువల్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. అట్ ద సేమ్ టైం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ట్రైలర్ యానిమేషన్ అంత గొప్పగా లేదు మరి. సో ఎందుకో భయం వేస్తుంది నాకైతే. సో చూద్దాం. ఇంత టైం తీసుకొని ఆ ట్రైలర్ చూసిన తర్వాత, అవుట్పుట్ చూసిన తర్వాత ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. ఏం చేస్తాం, నెక్స్ట్ కొత్త ఫుటేజ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక మనం నెక్స్ట్ న్యూస్ కలిపితే ఇంకొక క్రేజియస్ట్ న్యూస్ అనమాట. గ్రాండ్ బ్లూ సీజన్ 2 దీనికోసం సంవత్సరాలు వెయిట్ చేస్తే ఫైనల్లీ దీని రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్, గ్రాండ్ బ్లూ సీజన్ 2 అయితే మీకు జూలై 7th అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. దానికి సంబంధించి ఒక క్యూజువల్ కూడా వచ్చింది. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో జూలై అంటే సమ్మర్. నెక్స్ట్ సమ్మర్లో క్రేజీ యానిమేషన్ బొచ్చుడు ఉన్నాయి. దానికి గోల్డెన్ కామెడీ అయిన గ్రాండ్ బ్లూ తోడైపోయింది. సో చూద్దాం ఇది కూడా ఎలా ఉండబోతుందో. సో ఇక మనం నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే బ్లాక్ బట్లర్ ఎమరాల్డ్ విచ్ ఆర్క్ అంటే పబ్లిక్ స్కూల్ ఆర్క్ కంటిన్యూషన్. ఇది చూసుకుంటే ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ఇది క్రంచ్ రోల్లో వస్తుంది. ఆబ్వియస్లీ మన ఇండియాలో అంటే తెలుగు డబ్ కూడా రావచ్చు అనుకుంటున్నా. దీనికి సంబంధించి అఫీషియల్ ట్రయల్ అయితే రిలీజ్ చేశారు. ఆ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే యూ అండ్ ఐఆర్ పోలర్ ఆపోజిట్స్ యానిమే. సో ఇది చూసుకుంటే జనవరి 2026కి అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సేమ్ లైక్ ఫ్రీ రన్. అండ్ ఇది కూడా క్రేజీ ఉండబోతుంది, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు దీనికి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. అది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే దిస్ మాన్స్టర్ వాంట్స్ టు ఈట్ మీ యానిమే. అక్టోబర్ 2025 ఈ ఇయర్ అక్టోబర్లో రిలీజ్ కాబోతుంది ఫాల్లో. దీనికి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేస్తారు. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇది కొంచెం విచిత్రంగా ఉంది. నేనైతే చూద్దాం, ట్రై చేస్తా. సో ఇక మనం నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే స్కిప్ అండ్ లోఫర్ సీజన్ 2 ఫైనల్లీ వచ్చేసింది. దీనికి సంబంధించి టీజర్ విజువల్ అయితే ఒకటి రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు. ఈ ఇయర్ వస్తుందా నెక్స్ట్ ఇయర్ వస్తుందో వెయిట్ చేయాలి. అది సీజన్ 1 చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా. నాకైతే చాలా ఇష్టం. ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే స్టూడియో మ్యాడోస్ నుంచి రాబోతున్న ద డిన్నర్ టేబుల్ డిటెక్టివ్ యానిమే. ఇది ఏప్రిల్ 4th రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది. స్క్రీన్ మీద చూసేయండి. మ్యాడ్ హౌస్ నుంచి అది కూడా డిటెక్టివ్ టైప్ అంటే ఖచ్చితంగా ప్రామిసింగే. సో చెక్ చేసేద్దాం. ఇక మనం నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఐ వాంట్ టు లవ్ యూ టెల్ యూ డయింగ్ డే. సో ఇది ఒక కొత్త యానిమే అనమాట. దీనికి సంబంధించి రిలీజ్ డేట్ ఏం చెప్పలేదు కానీ, బట్ దీనికి సంబంధించి ఒక కొత్త టీజర్ రిలీజ్ చేశారు, కీవిజువల్ రిలీజ్ చేశారు. ఆ రెండు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. ఇక మన నెక్స్ట్ విషయంకి వెళ్ళిపోతే ఐబా యానిమే. సో రీమేక్ మనకి తెలిసిందే కదా, చాలాసార్లు మాట్లాడాము ఇప్పటికే న్యూస్లో. ఇది ఏప్రిల్ 5th రాబోతున్న విషయం తెలిసిందే విట్ స్టూడియో నుంచి. దీనికి సంబంధించి ఒక కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ మీకు కొంచెం క్లిప్ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసేయండి. సో దట్స్ ఇట్. ఈ రోజుతోటి ఈ వీడియోని ఇక్కడితోటి ఎండ్ చేసేద్దాం. అంతటితోటి న్యూసెస్ కూడా ఎండ్ అయిపోయాయి. త్వరలోనే మార్చ్ 22 రాబోతుంది. చాలా న్యూసెస్ ఉండబోతున్నాయి. నాకు తెలిసి అది చాలా గట్టిగా ఉండబోతుంది అప్పుడైతే. సో అప్పటి వరకు చిన్న మాట్లాడుకుందాం, తర్వాత గట్టిగా మాట్లాడేద్దాం. మన నెక్స్ట్ కలుద్దాం. అంటే దెన్ బాబాయ్ రా.